తెలంగాణలో 100 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కొత్త పథకాల గురించి ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టం ఇది అంటూ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అప్పులు తెరపైకి వచ్చాయి. 105 రోజుల్లో 16,400 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయంటూ బీఆర్ఎస్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. కొత్త ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ ఖజానాలోకా లేక రేవంత్ జేబులోకా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత కాంగ్రెస్పై ఆర్ఎస్పీ తొలి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అప్పుల్ని ఆయన టార్గెట్ చేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఈ 4 నెలల్లోనే 16,400 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా వార్తలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనికి అదనంగా అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు రెండింతలుంటాయని ఆర్ఎస్పీ అంచనా వేశారు. వాటిని బడ్జెట్లలో చూపించారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినా కనీసం మౌలిక సదుపాయాలకు ఖర్చు చేశారని, ఇప్పుడు వాటి ఊసే లేదని, కేవలం గ్యారంటీల గారడి మాత్రమే నడుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు శ్వేతపత్రాల హడావిడి నడిచింది. ఎక్కడా ఏ చిన్న తప్పు జరిగినా గత ప్రభుత్వాన్ని నిందించేలా శ్వేతపత్రాలు రెడీ చేశారు అమాత్యులు. ఇప్పుడు కొత్త అప్పులపై కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్లు వినపడుతున్నాయి. 4 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ఏదీ దాచకుండా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.